ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 1 year ఇవాళ అందరం కూడా రాష్ట్ర పాలన పోయి 1 year అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలిసి ఇవాళ సంక్రాంతి, దీపావళి పండుగ చేసుకుంటా ఉన్నాం. దురదృష్టవంతమైనటువంటి పరిపాలన పోయి ఒక అద్భుతమైన పరిపాలన నాంది పలికిన రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా చిత్తుగా ఓడించి మళ్ళీ ఇంకొకరు ఇలాంటి పరిపాలన చేయకూడదు, దోచుకోవడం, దాచుకోవడం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది అరెస్ట్ అయ్యారో, ఎన్ని కోట్లు ప్రజాధనం వేస్ట్ చేశారో, ఎన్ని కోట్లు ప్రజాధనం దోచుకున్నారో చూసాం. విశాఖపట్నంలో చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. వీటన్నీ కూడా ప్రజలు చూసి బరాయించలేని పరిస్థితుల్లో అంత చిత్తుగా పార్టీని ఓడించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక పండుగ వాతావరణంలో ఒక అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరొక సంక్షేమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఒక పక్క మెట్రో, మరో పక్క ఎయిర్పోర్ట్, మరో పక్క ఇండస్ట్రీ, మరో పక్క స్టీల్ ఫ్యాక్టరీ, మరో పక్క రోడ్లు. ఇవాళ గత ప్రభుత్వానికి ఇప్పుడు రోడ్లు చూడండి ఎలాగున్నాయో. ఇదే కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ఎక్కడికన్నా వెళ్ళండి బాబు, ఎవరు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఆ దుర్మార్గమైన పరిపాలన పోగొట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం, గుండె మీద చేసుకొని పడుకున్నాం అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రజలు కోరుకునే విధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. ఒక పక్క రేషన్ షాపులు కానీ అన్ని నిర్ణయాలు కూడా ప్రజలు ఏదైతే అనుకూలంగా జరుగుతుందో కాబట్టి ప్రజా పరిపాలన ఇవాళ మొదలైన రోజు కాబట్టి, మొదలైంది కాబట్టి ఇవాళ ఇదే రోజున అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు ఎక్కడ లేని మెజార్టీతో గెలిపించిన విశాఖపట్నం ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కనివిని వెనుగిన రీతిలో నన్ను గెలిపించిన సౌత్ నియోజక ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వాళ్ళ ఇచ్చినటువంటి విజయాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఈ 1 year పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే నేను హామీలు ఇచ్చానో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాతే మళ్ళీ నేను ఓటు అడుగుతానని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియదు.